Namaste, welcome to 6 Minutes 24 Headlines. స్వచ్ఛ భారత్ మిషన్ తో దేశ శ్రేయోవృద్ధికి సరికొత్త మార్గం ప్రధాని మోదీ. తిరుమల జోలికి వెళ్లొద్దు చంద్రబాబుకు విజయసాయి వార్నింగ్. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారండి సీఎం చంద్రబాబు పిలుపు. చంద్రబాబు అబద్ధాలు మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది మాజీ సీఎం వైఎస్ జగన్. ఎన్టీఆర్ మధ్య నిషేధానికి చంద్రబాబు తూట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కొండా సురేఖ మాటలు విని చాలా బాధపడ్డా మెగాస్టార్ చిరంజీవి. మీ మాటలు స్త్రీతత్వానికి పూర్తి అవమానంగా భావిస్తున్న కొండా సురేఖపై ఖుష్బు ఆగ్రహం. 800 చెరువుల కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అక్రమమైన జనావాసాల జోలికి వెళ్లం హైడ్రా కమిషనర్ రంగనాథ్. యూపీలోని బరేలీలో ఘోర ప్రమాదం బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు 3 మృతి. ఢిల్లీలో డ్రగ్స్ కలకలం 2000 కోట్ల కొకైన్ స్వాధీనం. ఇరాన్ ఇజ్రాయెల్ దేశంపై భారత్ ఆందోళన చెందుతోంది విదేశాంగ మంత్రి జైశంకర్. బర్డ్ ఫ్లూ కలకలం వియత్నాంలో 47 పులుల మృతి. తెలుగు అకాడమీ పుస్తకాల్లో పసలేదు ప్రామాణికంగా తీసుకోలేం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. బీహారీల గొంతు ఢిల్లీకి వినిపించాలి జన్ సూరజ్ పార్టీని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్. జానీ మాస్టర్ కు బెయిల్ నేషనల్ అవార్డు అందుకోవడానికి అనుమతి. బావ కళ్ళల్లో ఆనందం కాదు భక్తుల సంతోషం చూడండి రోజా కౌంటర్. మంత్రి హోదాలో ఉండి చౌకబారు ఆరోపణలు చేయడం సంస్కారహీనం నాగబాబు. బీరూట్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడి 6 మృతి. లెబనాన్ పై దాడులు ఆపాలి రష్యా కీలక ప్రకటన. టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ.